నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం కేంద్రంలో నీట మునిగిన 192 ఇండ్లను గుర్తించిన అధికారులు తక్షణ సహాయం కింద నీట మునిగిన ఇండ్ల ప్రజలకు 48 క్వింటాల బియ్యం, 192 మందికి ఒకరు చొప్పున 25 కిలోల బియ్యం, 1 కిలో కందిపప్పు, 1 కిలో నూనెను ప్రజలకు సరఫరా చేసిన తహసీల్దార్ వీర్ సింగ్, మండల కాంగ్రెస్ నాయకులు వరద బాధితులకు తక్షణ సహాయం అందించడంతో పాటు వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఇంకా ముంపు ప్రాంతాలను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. నష్టపోయిన వారికి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వం అండగా ఉండటం ఎంతో ఊరటనిస్తోందని బాధితులు పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి, అశోక్ సహకార సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. చందూరు మండల కేంద్రంలో మొన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి వరద ప్రవాహానికి సుమారు మా దగ్గర 13, 12, 2 వార్డులు దాదాపుగా ప్రతి కుటుంబంలో నీళ్లు రావడం జరిగింది. అయితే వాటందరినీ ఐడెంటిఫై చేసి అధికారులు ఈరోజు ప్రభుత్వం ద్వారా పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వారు అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా కలెక్టర్ గారు నోటీస్ తీసుకుపోయి తక్షణ సాయం కింద ఒక కుటుంబానికి ఒక 25 కిలోల బియ్యము, 1 కిలో కందిపప్పు, ఒక ఆయిల్ ప్యాకెట్తో పాటు వారికి తర్వాత ఎక్కడైతే నష్టపోయిందో ఎవరైనా ఇల్లు కూలిపోయిన వాళ్ళు కానీ ఇంకా వేరే రకంగా ఏదైనా నష్టపోతే వాటి పరిహారం కూడా పంచనామా చేపిస్తూ అధికారుల ద్వారా పర్యవేక్షించడం జరుగుతూ ఉన్నది. ఇది తక్షణ సాయం కింద, ఎందుకంటే వాళ్ళు కనీసం బియ్యము, పప్పు, ఉప్పు లేకపోతే భోజనం చేయలేరు. కాబట్టి మొన్న 2 రోజులు కూడా మనం డిజాస్టర్ కమిటీ ద్వారా అక్కడ పెట్టి అక్కడ ఏం పెట్టడం జరిగిందంటే స్కూల్లో రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టడం జరిగింది. అందులో దాతల ద్వారా, ఇది ప్రభుత్వం ద్వారా అక్కడ పెట్టలేదు, దాతల ద్వారా సహకరించినటువంటి దాతలందరికీ, వంట చేసిన వారికి కానీ, దాతలుగా భోజనాలు ఏర్పాటు చేసినటువంటి లయన్స్ క్లబ్ కానీ, అదే రకంగా విక్టరీ స్కూల్ కానీ, మా నాయకులుగా మేమందరం చేసినటువంటి కష్టం కానీ ప్రతి వారికి 2 సార్లు 2 పూటల ఉప్మా, 2 సార్లు 2 పూటల భోజనం 2 రోజులు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ సహాయం కింద ఇది అందించడం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్యంగా కృషి చేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం, ఎమ్మెల్యే గారికి. అదే 2 రోజుల కింద వర్షం పడి చందూరు గ్రామంలో 2 రోజుల కింద వర్షం పడి ఇక్కడ మీద 7 చెరువులు ఉన్నాయి. ఆ చెరువు అలుగులు పెద్ద ఎత్తున అలుగులు వెళ్ళి ఇక్కడ గుడికాడ మొత్తం నష్టపోయింది. గుళ్ళకు నీళ్ళు పోయిన హనుమాన్ టెంపుల్లకు దాదాపు 30 సంవత్సరాల కింద వచ్చింది వరద. మరి ఇప్పుడు అంతకన్నా ఎక్క ఇది అప్పుడు తక్కువ వచ్చింది, కానీ అప్పుడు కెనాల్ సాపు లేకుండే. ఇప్పుడు ఇది అంతా ఏటిసుగా ఆల్రెడీ గుడికాడ చూస్తే నష్టపోతే ఏర్పడుతుంది. ఎంతగానో దాదాపు గుళ్ళనే 3 ఫీట్ల హైట్తో నీళ్ళు వారినాయి. ఆల్రెడీ గణపతి కూకుండా పెట్టినాము, అంతా గని చేసినాం. దాదాపు 192 మంది ఇళ్లకు వాటర్ పోయింది. 12వ వార్డు, 13వ వార్డు. ఆల్రెడీ ప్రభుత్వంలో మేము ఉండి 2 రోజులు కష్టం చేసి వాళ్ళందరినీ తీసుకుపోయి గవర్నమెంట్ హై స్కూల్లో పెట్టి వాళ్ళకి భోజనాలు, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం 2 పూటలు మా సొంత డబ్బులు ఏది మా చెందలేసి ఇది చేసుకొని మా కార్యకర్తలు అందరం కలిసి ఇది చేసినాం. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.